అండ్ వన్ మోర్ సార్, ఇప్పుడు H1B వీసా రిగార్డింగ్ సమ్ రూమర్స్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి అండ్ అడుగుతున్నారు కదా, కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. H1B వీసా మీద ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ 5 years సంబంధించి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ అడగడము కొంత ఇబ్బందికరంగా ఉందని కొంతమంది స్టూడెంట్స్ కూడా రైజ్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు జరుగుతోంది, దీనివల్ల వాళ్ళకి యూజ్ ఏంటి, మనకి నష్టం ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే మేడం, నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ పాయింట్. అమెరికాకి సంబంధించినటువంటి అమెరికా సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ఏ ఒక్క చిన్న విషయంలో కూడా మేము రిస్క్ తీసుకోలేము. మీరు 5 years మీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అన్నీ మాకు ఇవ్వాలి అని అంటే, ఎవరైనా సరే పొలిటికల్ టచ్లో ఉన్నా, వాటికి సంబంధించిన మెసేజెస్ చేస్తూ ఉన్నా, సో వీటన్నింటికి మీరు దూరంగా ఉన్న వాళ్ళే యూఎస్కి రండి అని చెప్పడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సేమ్ వాళ్ళు చెప్పేది నేషనల్ సెక్యూరిటీ అనే ఇష్యూస్ చెప్తున్నారు కానీ, బట్ అది ఒక రకంగా అది ట్రంప్ తీసుకున్న నిర్ణయమే కానీ, బట్ అదైతే మరీ పర్సనల్గా చొరబడమే అవుతుంది. 5 సంవత్సరాల్లో సోషల్ మీడియా తీసుకోవడం అనేది అసలు నిజంగా హాస్యాస్పదం. ఏ కంట్రీ అడగట్లేదు టోటల్ వరల్డ్లో, కానీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ కూడా ఎవరినూ అడగట్లేదు. బట్ ఇప్పుడు ఈవెన్ ఈరోజు పొద్దున చదువుకున్న న్యూస్ ఏంటి అని అంటే, ఈవెన్ B1 B2 వీసాస్కి కూడా, విజిటర్ వీసాస్కి కూడా మీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అన్ని మీరు ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. సో ఆల్ యువర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్. అంటే ఇది సాధ్యమవుతుంది అంటారా? ఒకవేళ సాధ్యమైతే స్టూడెంట్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నాను కదా, సో దాన్ని ఎలా చూడాలి? అది మా కంట్రీకి ఎవరు రావాలి అనేది మా నిర్ణయం. యుఎస్ వీసా ఈజ్ నాట్ ఎ రైట్, ఇట్స్ అ ప్రివిలేజ్. యుఎస్ ఎంబసీ చెప్పేది. సో మీకు కావాలి అని అంటే మీరు ఇవ్వండి. దట్టు టెక్నాలజికల్ పరంగా యూఎస్ని బీట్ చేసే కంట్రీ లేదు. మనం ఈరోజు ఏ మాట మాట్లాడుకోవాలి కానీ, బట్ టెక్నాలజీ పరంగా దాన్ని బీట్ చేసేది లేదు. మీరు వన్స్ ఒకసారి సోషల్ మీడియాస్ కోసం వాళ్ళ వీసా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు DS-160లో ప్రాపర్గా దాన్ని కోడ్ పెట్టారు. ఏఐఏ మొత్తం డ్రివెన్ చేసి వాళ్ళకి చెప్తుంది. సో వాట్ ద బ్యాక్గ్రౌండ్ ది స్టూడెంట్ అది ఇది అని చెప్పేసి. మీరు యూఎస్ వీసా ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు. హార్డ్లీ 50 seconds ఉంటుంది అంతే. 50 secondsలో అసలు ఏం తెలుసుకుంటారు చెప్పండి? ఏం తెలుసుకోండి, ఒక పర్సన్ గురించి ఏం తెలుసుకున్నాం 50 secondsలో. సో మీరు ఫిల్ చేసిన మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని మొత్తం ఆ టెక్నాలజీ మొత్తం డ్రివెన్ చేసి, ఓకే ఆన్ వీసా ప్రాబబిలిటీలో ఎంతవరకు వీళ్ళకి వీసా ఇవ్వచ్చు అనేది వీసా ఆఫీసర్కి వాళ్ళకు ముందే తెలుసుకోవాలి. అంటే H1B వీసాకి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో ఏమేమి మార్పులు రావచ్చండి? మేడం ప్రస్తుతానికి ఇప్పుడు ఈవెన్ H4 వాళ్ళవి వీసా స్లాట్లన్నీ క్యాన్సిల్ అయినాయి నిన్ననే. అంటే H1B అంటే ఎవరైతే వర్క్ వీసాలో ఉన్నారో వాళ్ళ స్పౌసెస్ వాళ్ళవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. వాళ్ళవి కూడా మొత్తం ఎంబసీ దగ్గరికి వెళ్ళడము, మీ వీసా స్లాట్ క్యాన్సిల్ అయిందని చెప్పడం, వాళ్ళందరూ రిటర్న్ రావడం అనేది కూడా మనం జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. లాస్ట్ 2-3 days నుంచి అదే జరుగుతూ ఉంది. వాళ్ళ స్లాట్స్ అన్ని క్యాన్సిల్ చేసినారు. స్టూడెంట్ వీసాస్కి కూడా స్లాట్స్ లేవు. సో వాళ్ళకి సంబంధించిన వర్క్ రైట్స్ మీద కూడా మళ్ళీ వాళ్ళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎందుకు సార్ ఇన్ని మార్పులు అనేవి భారీగా రావడం, ఎలా చూడాలంటారు? ఫ్యూచర్లో ఈ వర్క్ వీసాకి సంబంధించి అంటే నార్మల్ అవుతుందంటారా, లేకపోతే ఇలా మళ్ళీ స్లాట్ అనేది అగైన్ ఇట్లా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేడం మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ, బట్ దగ్గరలో అయితే లేవు. దగ్గరలో లేవు. సో ఇంకా రాను అది టైట్ అవుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఫ్యూచర్లో అంటే ప్రాబబ్లీ గవర్నమెంట్ మారితే చెప్పలేము, బట్ ఉన్నంత వరకు అయితే వాళ్ళు చాలా స్క్రూటినీ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ట్రంప్ అసలు వాళ్ళకు ఆయన పవర్లోకి వచ్చింది అదే కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మన జాబులు మన వాళ్ళకే ఉండాలి, అమెరికా ఫస్ట్, అదంతా ఆ పాలసీస్తోనే వాళ్ళు గవర్నమెంట్కి వచ్చాడు. సో దట్ ఆయన తీసుకునే పాలసీస్ కూడా అన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకుంటే ఇప్పుడు 15% ఉండాలంటున్నాడు యూనివర్సిటీలో. ఆ 15%లో కూడా 5% కంటే ఒక కంట్రీకి మించొద్దు అని అంటున్నారు. సో నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఆ పాలసీస్ అని నువ్వు టక్కా రిస్ట్రిక్ట్ చేసినట్టే కదా. సో పడడమే ఆయన ట్రంప్ రావడంగానే హార్వర్డ్ యూనివర్సిటీ మీదకి వచ్చిండు. అంటే దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్, దానికి ఫండ్స్ మొత్తం ఆపి అట్లా ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఒకసారి అయిపోయింది. ఎడ్యుకేషన్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ H1Bకి వచ్చారు. సో వర్క్ వీసాల మీద 100,000 ఫీజు చేయడము, మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వైఫ్లు వాటికి చేయడం అని. నెక్స్ట్ కేటగిరీ ఈరోజు ఇన్వెస్టర్ వీసా. సో ఒక్కొక్క కేటగిరీని ఒక్కొక్క దాంట్లో మొత్తం స్క్రూస్ అన్ని టైట్ చేసేస్తున్నారు.